నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ ప్రార్థనలు రంగులతో సందడి చేసిన యువకులు పండుగ వాతావరణం నెలకొంది. నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మానవాళి కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుంచి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెప్తుంది. క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది. ఈస్టర్ పండుగను ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది. ఈ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి. ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు. అదేవిధంగా చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ భాస్కర్, ఇస్మాయిల్ ప్రసాద్, కృపవరం, సల్మాన్ రాజు, ఆనంద్, సుధీరు తదితరులు పాల్గొన్నారు. కొరట్లెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.